పంచు డైలాగులతో ఎప్పుడు ముందుండే బండ్ల గణేష్ ఈరోజు పార్లమెంటు అభ్యర్థిత్వానికి తన అప్లికేషన్ సమర్పించాడు. మరి సినిమాలు వదిలేసినట్ట, రాజకీయంగా ముందుకు పోతున్నట్ట. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రిజైన్ చేసిన మల్కాజ్గిరి పార్లమెంటునే తాను పోటీ చేస్తానని చెప్పి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని సమర్పించాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ మనతో ఉన్నారు. మీరు రాజకీయంగా ముందుకు పోవాలని చెప్పి సినిమాను వదిలేసి వచ్చినట్టు అనుకోవచ్చా? నేను సినిమా తీసి 7 ఏళ్ళు అయింది సార్. 7 సంవత్సరాల కింద టెంపర్ సినిమా తర్వాత సినిమాలు తీయలేదు. మా వ్యాపారం పౌల్ట్రీ. నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్. నేను 2018 నుంచి చాలా సీరియస్గా పాలిటిక్స్లో ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా జరిగిన ఎలక్షన్స్లో పార్టీ అధికారం రావాలని చాలా కష్టపడ్డా, చాలా శ్రమించా. కానీ అప్పుడు మేము ఓడిపోవడం జరిగింది. నిరుత్సాహపడ్డా, బాధపడ్డా, దిగులు పడ్డా. ఈంద్రాడు ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవలేదనుకున్నా. కానీ ఆ రోజు చాలా అణిగిమణిగి, చాలా అభిమానాన్ని చంపుకొని కూడా బయట పడకుండా నేను కాపాడుకుంటూ వచ్చిన. తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినాక ఉత్సాహం చూసి అప్పటి నుంచి ఈసారి మా ఆశలు చిగురించినాయి. కాలక్రమేణా ఈసారి విక్టరీ కొడతాం రా నాయన, 100% కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి నా శక్తి మేర, నా స్థాయి మేర నేను పనిచేయడం జరిగింది. దాని అధిష్టానం కానీ, పార్టీ పెద్దలు కానీ అందరూ గుర్తించి నన్ను అభిమానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కానీ నేను చేసిన దానికి నన్ను ఎక్కడ పోయినా మీరు బాగా పనిచేశారంటుంటే నాకు తెలియని ఉత్సాహం. కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేద్దాం అనుకున్నా కానీ నాకు అంతకుముందు నేను ఫస్ట్ పార్టీలో జాయిన్ అయినప్పుడు రాజేంద్ర నగర్ సీట్ అడగడం జరిగింది. అది పొత్తుల భాగంగా టీడీపీకి తీసుకోవడం జరిగింది. నాకు రాలేదు. నెక్స్ట్ టైం మొన్న అంటే మీరు రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్చుకోలేదు. సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, మిగతా అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా ఎక్కడ కూడా మీరు ఏ అటెండెన్స్ చేయలేదు. రాజకీయాలు ఓనమాలే నేర్చుకుంటున్నారు. డైరెక్ట్గా ఎంపీగా నేను పోటీ చేస్తానని చెప్పి అప్లికేషన్ సమర్పించడంలో అంటే మర్మం ఏమనుకోవచ్చు? అంటే ఏ మంత్రి పదవి చేయకుండా ఒకసారి 2 సార్లు అండి రేవంత్ అనే ఎమ్మెల్యే, అంతే కదా. ఒకసారి అండి 2 సార్లు డైరెక్ట్ సీఎం కాలేదండి, ఎంపీ మంత్రిగా బాగా చేయలేదు కదా. చాలా మంత్రివర్గంలో చేసినాడు. అంటే ఆయన తను జెడ్పీటీసీ నుంచి జీవితాన్ని ప్రారంభించాడు. కాదు సార్, అది కరెక్ట్ కాదు. జెడ్పీటీసీ నుంచి చేసినా కానీ రేవంత్ రెడ్డి అనేవాడు ఫైర్. రేవంత్ అన్న అంటే బండ్ల గణేష్ కూడా ఒక ఫైర్ అనుకోవచ్చు, ఒక ఆటం బాంబు రేవంత్ అన్న. ఎవరికైనా ఏ పదవికైనా సమర్థత. నాకు పార్లమెంటు నన్ను ఎమ్మెల్యే చేయాలనుకున్నా, కానీ పార్లమెంటు పెద్ద పార్లమెంటు, నాకు అవకాశం వస్తే భారతదేశంలోనే పెద్ద అవకాశం వస్తే బాగుంటుంది. దీన్ని ఎందుకు అడగకూడదు? అందరూ తమిళియన్స్ కానీ మినీ ఇండియా అంటారు, దాన్ని చేస్తే అక్కడి నుంచి బాగుంటుందని అప్లికేషన్ పెట్టడం జరిగింది. దీనికి అనుభవం అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. చాలా మంచి మంచి నాయకులు ఉన్నారు, గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. కానీ నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది. నేను గెలుస్తాను నమ్మకంతో అప్లై చేసి. సినిమా ప్రపంచం వేరు, రాజకీయ జీవితం వేరు. రాజకీయ జీవితంలో మీరు సక్సెస్ కాగలరని చెప్పి అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా సక్సెస్ అయితే నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ని. ఎందుకంటే పోటీ చేస్తేనే కాదు, జనం మనవలు పొందినా, జనం గుర్తింపు పొందినా, జనం అందరూ అభిమానించినా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన 10 మంది మెచ్చుకోవటమే సక్సెస్. నేను సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్నా. లాస్ట్ టైం మీరు గచ్చిబౌలిలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సో తెలంగాణలో పార్లమెంటు స్థానం కోసం మల్కాజ్గిరిని ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ మీ అభిమాన హీరో, పవన్ కళ్యాణ్తో సినిమాలు చేశారు. ఈ ఈక్వేషన్స్ని ఎట్లా చూడొచ్చు మీరు? చాలా బాగా క్వశ్చన్ వేసారు అన్న. ఫస్ట్ ఈ రోజుకి కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఇక మీరు చూసారో చూడలేదు, నా ఇంట్లో అన్ని ఆయన ఫోటోలు ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. నేను కాంగ్రెస్ పార్టీకి వాదని 2004 దగ్గర నుంచి నేను కాంగ్రెస్ పార్టీ. నేను అంతకుముందు ఏ రాజకీయ పార్టీలో కానీ ఇప్పుడు ఎక్కడ లేను. నేను తెలుగుదేశం అంటే కానీ నాకు అభిమానం కాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం, నందమూరి తారక రామారావు గారు అంటే గౌరవం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విధానానికి బాధపడి, చంద్రబాబు నాయుడు గారు అంటే నేను మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తా. నేను నా సామాజిక వర్గాన్ని నేను అభిమానిస్తా, పక్క సామాజిక వర్గాన్ని గౌరవిస్తా, అందరినీ ప్రేమిస్తా. అంతేగాని నా వాళ్ళే గొప్పవాళ్ళు, పక్కాళ్ళు గొప్పవాళ్ళు గారిని నన్ను. పవన్ కళ్యాణ్ గారిని నాకు దేవుడితో సమానం. రేవంత్ రెడ్డి గారు నా అభిమాన రాజకీయ నాయకుడు. స్టార్డమ్ బొత్స సత్యనారాయణ గారు అంటే నాకు రాజకీయంగా ఇష్టం. అట్లాగే ఎంతోమంది. అంటే ఏపీ సీఎం జగన్ ఇష్టం లేదా? నాకు జగన్ గారు అంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, అట్లాగే కోపం కూడా లేదు నాకు ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు కలవలేదు, నాకు పరిచయం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు. నేను కదవాళ్ళందరూ మీకు నేను చెప్పిన పేర్లందరూ కలిసాను. పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణించా. జగన్ చెల్లెలు షర్మిల ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అయింది. మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ 3 ఈక్వేషన్స్ వస్తాయి. చంద్రబాబు నాయుడు మీకు అభిమానం అంటున్నారు, పవన్ కళ్యాణ్ మీ అభిమాన హీరో అంటున్నారు. ఏపీలో రాబో
అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బండ్ల గణేష్ ఎవరిని ఇందులో సమర్థిస్తాడు? ఆంధ్ర రాజకీయాల గురించి నేను మాట్లాడను, కానీ అక్కడ షర్మిల గారు పీసీసీ పదవి చేపట్టిన దగ్గర నుండి నేను చూస్తున్నా వైసీపీ వాళ్ళు గజగజలాడిపోతున్నారు, గజగజలు వణికిపోతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ కరెక్ట్ టైంలో మా కాంగ్రెస్ అధిష్టానం షర్మిల గారిని అక్కడ పీసీసీగా పెట్టడం అసలు డ్రై అయిపోతుంది, ఏం లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం తీసుకొచ్చారు. కార్యకర్తలు ఒక తెలియని క్రేజ్ వచ్చేసింది. ఆవిడ మాట్లాడుతుంటే ప్రతి ఒక్క వైసీపీ నాయకులు అయితే అటెన్షన్ అయిపోయారు. అమ్మ ఈరోజు షర్మిల మేము మాట్లాడుతుందని. చాలా ఆనందంగా ఉంది. నేను కాంగ్రెస్ వాదిని, ఫక్తు కాంగ్రెస్ మనిషిని. అట్లాగే నాకు చంద్రబాబు నాయుడు గారు అన్నా, పవన్ కళ్యాణ్ గారు కన్నా నా పర్సనల్గా వాళ్ళంటే నాకు గౌరవం. అంటే ఎలా ఉండబడుతుంది రిజల్ట్ ఏపీలో? జగన్ గారు అయితే ఉద్దండులు ఇక్కడ ఉన్నారు, అన్నా చెల్లెళ్ళు, అవతల పక్కన రాజకీయంగా ఉద్దండులు చంద్రబాబు. వైసీపీ అయితే గెలవదు అనుకుంటున్నా సార్ నేను. అంటే మీకున్న సమాచారం మేరకు వైసీపీ గెలవదు. నాకు చూస్తుంటే పరిణామాలు మీకు లెక్కలు కొన్ని నాకు లెక్కలు నా మనస్సాక్షి అది. షర్మిల గారు వచ్చినాక అక్కడ రాజకీయ సినారీ మారిపోయింది. ఆవిడ చేస్తున్న విధానం బ్రహ్మాండంగా ఉంది. ఆవిడ దూసుకుపోతున్న తత్వం చాలా బాగుంది. ప్రజలకు చాలా చేరువయ్యారు. ఆవిడ నడక, ఆవిడ మాట తీరంతా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కళ్ళగా మొన్నటి వరకు తెలంగాణలో ఆమె ఒక పార్టీని లీడ్ చేస్తూ వెళ్ళారు కదా, ప్రస్తుతం అక్కడికి డివైడ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆరా ముందు, రేవంత్ రెడ్డి గారి పనితీరు ముందు, రేవంత్ రెడ్డి గారు స్పీడ్ ముందు ఇక్కడ అంతా ఫోకస్ అంతా మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం పైన ఉండటం జరిగింది. కాబట్టి మేము అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మన షర్మిలమ్మ అక్కడ పోతున్న తీరు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. సో ఇప్పుడు పార్లమెంట్ నుంచి మీరు మీ అప్లికేషన్ని మూవ్మెంట్ చేశారు అంటే ఏఐసిసి నుంచి మీకు ఏమన్నా మంచి సంబంధాలు ఉన్నాయా, లేకుంటే మీకు ఏమన్నా రేవంత్ రెడ్డి గారి నుంచి మీకు ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయా? అంటే మీకు భరోసా టికెట్ ఇస్తారని నా మీద నాకు నమ్మకం ఉంది సార్. నమ్మకాలు రాజకీయంగా ఒక భరోసా ఉండే, భరోసాలో దేని పనికిరానికి భరోసా ఉండని ఇస్తే గెలుస్తారా? భరోసాలు ఏముండవు. భరోసాకి నాకు రికమెండేషన్ క్యాండిడేట్ వద్దు సార్. ఎవరో రికమెండ్ చేస్తేనే, ఎవరో మెర్సీతో వద్దు. నాకు మెర్సీతో నాకు వచ్చే టికెట్ నేను తీసుకోను. బండ్ల గణేష్ పనికి వస్తాడంటే టికెట్ తీసుకుని పోటీ చేస్తా. బండ్ల గణేష్ పని నన్ను మొత్తం కంప్లీట్ కానికుండా మీరు క్వశ్చన్లు వేస్తే నేను ఆన్సర్ ఇవ్వలేను. మీరు అడిగినప్పుడు నేను మొత్తం చెప్పేదాకా మీరు ఏనాడు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గురించి నాకు నమ్మకం ఉంది. నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీకి నేను మంచి ఎంపీ క్యాండిడేట్ అనిపిస్తుంది. నాకంటే మంచి వాళ్ళు ఇచ్చినా నేను దానికి రియాక్ట్ అవ్వను. కానీ గెలవాలి, గెలిచేవాడు టికెట్ ఇవ్వాలి. నాకు అర్హత ఉంది కాబట్టి నేను అప్లై చేశాను. నాకు డెఫినెట్గా నన్ను ఆదరిస్తారు. అంతేగాని నాకు ఏఐసిసి పెద్దలతో ఇంకొకళ్ళ బ్లెస్సింగ్సో, ఇంకొకళ్ళ దయానో, ఇంకొకళ్ళ ప్రాప్తమో నాకు వద్దు. నేను గణేష్ నిలబడగలడు అని నమ్మకం ఉంటే పెద్దలు టికెట్ ఇస్తే నేను చేస్తా. కానీ నేను రికమెండేషన్ క్యాండిడేట్ కాదు. జనంలోంచి జనం అందరు నమ్మితే నాకు టికెట్ వస్తుంది. టికెట్ వస్తే నేను పోటీ చేసి గెలుస్తాను. ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే ఏం చేసి పని చేసుకుంటా కాంగ్రెస్ పార్టీకి. అంతేగాని టికెట్ ఇంకా అలిగి వెళ్ళిపోతా ఏమి ఉండవు నాకు. నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ పార్టీ మనిషిని. ఇచ్చినా ఇవ్వకున్నా టికెట్ ఇస్తారు నమ్మకం ఉంది. ఇవ్వకపోయినా అధిష్టానం ఏం చెప్తే అది చేస్తా. కానీ నేను ఎదురు తిరగటాలు, పంచాయతీలు పెట్టుకోవటాలు, స్టేట్మెంట్ ఇవ్వటాలు అవి ఏమి ఉండవు నాకు. బండ్ల గణేష్కు టికెట్ ఇస్తే కనుక సినిమా వల్ల తోడ్పాటు మీకు ఎలా ఉండబోతుంది? నా మీద నాకు నమ్మకం ఉంది. మా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. ప్రతి ఒక్కరు బండ్ల గణేష్ సినిమాలో సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, సినిమా ఇండస్ట్రీ ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున లేరు మొన్నటి వరకు. వాస్తవం ఇది. ఎవరూ మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గీత వాళ్ళకు ఉంటుంది. లిమిట్స్ అంటే వాళ్ళు ఊరికి అనవసరంగా ఎందుకు పెట్టుకోవాలి. కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు రాజకీయాలు, కొందరు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచినాక వచ్చి మర్యాదపూర్వకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలవాల్సిన బాధ్యత సినిమా రంగంపై ఉంది కాబట్టి అందరూ వచ్చి కలుస్తున్నారు. దాన్ని నేను తప్పుపట్టను. నేను రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, మేము చాలా డిప్లో ఉన్నా, ఎక్కడున్నా నేను కాంగ్రెస్ పార్టీ. సినిమాకు రాజకీయానికి సంబంధం లేదు. సినిమా వాళ్ళందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయాలని నేను అనుకోను. సినిమా అది ఒక అద్భుతమైన రంగం. సినిమా రంగం అనేది చాలా అందరూ మంచివాళ్ళే. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను దేవుళ్ళ భావించాను. ఆంధ్రాలో ఒక పార్టీ పెట్టుకొని బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. నేను పోయి జాన్సన్లో జాయిన్ కాలేదు కదా. నాకు పవన్ కళ్యాణ్ కంటే ఎవరు ఎక్కువ కాదు సార్. నా మనస్సాక్షి నేను చెప్తున్నా. కానీ నేను జనసేన చేయను. నేను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, అది నా ఇష్టం. అంతేగాని నేను ఒక సినిమా వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయాలి నేను ఎందుకు అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారికే సినిమా వాళ్ళు పోయి సపోర్ట్ చేయలేదు సార్. నాకు పవన్ కళ్యాణ్ కంటే నాకు ఎక్కువ ఏం కాదు కదా.